ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము ఆరంభము నుండి కొన్ని వచనాలు. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జనసమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందు నిండిపోయెను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాకని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన యొక్క వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో నీ దాసులు ఎంతో ప్రయాసతో ఈ రిట్రీట్ను ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ 3 దినాలు ఈ రిట్రీట్ ద్వారా మా ఆత్మలను పరిశీలన చేసుకోవాలని, మేము దేవునిలో ఎలాగ ఉన్నాము, మా స్థితి ఎలాగున్నది, మా పడిపోయిన స్థితిని మేము గ్రహించి మళ్ళా తిరిగి కూటముల ద్వారా ఆత్మలు లేపబడాలని ఈ సభలో మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనములు. కూడి వచ్చిన బిడ్డలను బలపరచండి. ఇదిగో, మొదటగా ఈ 3 దినాలు ఈ బైబిల్ తరగతులు నేర్చుకుంటూ ఉండగా, ఈ బైబిల్ తరగతుల ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి ప్రభువా, మీరు మమ్మల్ని లోతైన సర్వసత్యములోకి నడిపించుము. ఈ సమయాన్ని మా కొరకు దీవించుము. అయోగ్యుడను అపాత్రుడను ప్రభువా, నన్ను బలపరిచి కొద్ది నిమిషములు మీ సిలువ చోటన దాచి మీ మహిమ కొరకు వాడుకొనండి. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియులరా, మనం చదువుకున్న వాక్య భాగములు అనగా మత్తయి సువార్త 13వ అధ్యాయము ఆరంభము నుండి 9 వచనాల వరకు మనం చదువుకున్నాము. ఈ 13వ అధ్యాయంలో విత్తువాను గూర్చినటువంటి ఉపమానమును గూర్చి యేసు ప్రభువారు చెప్పిన సంగతులు ఇక్కడ ధ్యానించాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన 33.5 సంవత్సరాలు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి మనకు అన్ని విషయాల్లో మాదిరి చూపిస్తూ పరలోక సంగతులను భూలోకములో కొన్నిటితో పోలుస్తూ దేవుని వాక్యాన్ని బోధించి చివరకు మన అందరి పాపములకు ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణమును సిలువలో అర్పించారు. అంతేకాదు, ఆయన మృత్యుంజయుడై తిరిగి 3వ దినమున లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళారు. అయితే యేసు ప్రభువారు 30 సంవత్సరాల వరకు ఆయన బహిరంగ సేవ చేయకపోయినా 3.5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి బోధలు, ప్రసంగాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిలో అతి ప్రాముఖ్యమైనవి ఏవనగా,
యేసు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగము మత్తయి సువార్త 5వ అధ్యాయములో మనం చూడగలము. ధన్యతలను గూర్చి చెప్పిన ప్రసంగము అది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పబడిన విత్తువాని గూర్చిన ఉపమానము. ఇది మత్తయి సువార్త 13వ అధ్యాయంలోను, మార్కు సువార్త 4వ అధ్యాయంలోను, లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా ఈ విత్తువాని గూర్చిన ఉపమానము వ్రాయబడి ఉంది. ఇక్కడ 13వ అధ్యాయము 9వ వచనం చూడండి. మనం చదివిన భాగములో 9వ వచనం చూడండి. 13వ అధ్యాయం 9వ వచనం చివరి మాట ఏమన్నారు? చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. యేసు ప్రభువారు తన బోధన ముగించిన తర్వాత ఆయన వినుటకు చెవులు గలవాడు వినుగాక. అక్కడికి చాలామంది జన సమూహాలు వచ్చారు. అయితే ఆయన అక్కడ వచ్చిన వాళ్ళందరితో ఆ చివరలో ఒక మాట అన్నారు, చెవులు గలవాడు వినుగాక. అంటే అక్కడ ఉన్న వారందరికీ చెవులు లేవని కాదు, అందరికీ చెవులు ఉన్నాయి. కానీ దాని అర్థం ఏంటి? వినుటకు మనస్సు కలిగిన వాడు, వినాలనేటువంటి ఆశ కలిగిన వాడు మాత్రమే దేవుని మాటలు వినగలరని ప్రభువు చెప్పారు. ఆయన యొద్దకు ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చిన మాట నిజమే, కానీ అందరూ దేవుని మాటలు సరిగా వినలేదు. అందరూ వినలేదు, ఏదో కొందరు మాత్రమే. యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఆ మనుషులను ఒక భక్తుడు 5 గుంపులుగా విభజించాడు. 5 గుంపులుగా విభజించారు. అందులో మొదటి గుంపు ఎవరంటే, కొందరు అద్భుతములు చూచుటకు వచ్చారట. యేసు ప్రభువారు ఈ రోజున ఏమి అద్భుతము చేస్తారు, అవి మనం చూచి ఆనందించాలి అని కొందరు అద్భుతాలు చూచుటకు వచ్చారట. కొందరు రొట్టెలు తిని కడుపు నింపుకోవడానికి వచ్చారట. ఎందుకంటే యేసు ప్రభువారు కోటాలు పెట్టినప్పుడల్లా ఏం చేసేవారు? అక్కడ ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని 5,000 మందికి ఆహారముగా పెట్టడం. అంటే వీళ్లకు వంట చేసుకోవలసిన అవసరం లేకుండా వారికి ఆహారం పెట్టినప్పుడు ఇదే బాగుందనుకొని ఆ రొట్టెలతో కడుపు నింపుకోవడానికి వచ్చారట కొందరు. మరికొందరు స్వస్థతల కొరకు వెంబడించారట. 3వ గుంపు స్వస్థతల కొరకు వెంబడించారట. ఈ రోగం తగ్గితే చాలు, ఈ వ్యాధి పోతే చాలు అని కొందరు స్వస్థతల కొరకు. మరికొందరు ఆయనలో తప్పులు పట్టుకోవడానికి వచ్చారట. యేసు ప్రభువులో మనకు ఏ తప్పు అయినా దొరుకుద్దా, ఆయన బోధలో ఏదైనా తప్పులు దొరుకుతాయా పట్టుకుని ఆయన విమర్శించాలనే ఉద్దేశంతో మరికొందరు తప్పులు పట్టుకునే గుంపు కొందరు వచ్చారట. అయితే 5వ గుంపు ఎవరంటే, ఆయన బోధలు విని ఆ ప్రకారంగా నడుచుకొని హృదయాన్ని సరిచేసుకొని పాప క్షమాపణ పొంది మారు మనసు పొందుటకు చాలా తక్కువ మంది వచ్చారట. ప్రియులారా, మనం సహజముగా యేసు ప్రభు దగ్గరకు మనం ఎందుకు రావాలంటే, ఏదో వీళ్ళకలాగా అద్భుతాలు చూడడానికి, లేక రొట్టెలు తిని కడుపు నింపుకోవడానికి, లేక ఆయన స్వస్థతల కొరకు, లేక ఆయన బోధలో తప్పులు పట్టుకోవడానికి కాదు. కానీ ఈ కూటాల్లో మనము దేవుని వాక్యము విని నేను మారు మనసు పొందాలి, నేను రక్షించబడాలి, పాప క్షమాపణ సంపాదించుకోవాలి, పరలోక రాజ్యము కొరకు
నన్ను నేను సిద్ధపరచుకోవాలి అనే ఉద్దేశంతో మనము ఇటువంటి కూటాలకు రావటం మంచిదై ఉన్నది. కాబట్టి మనం ఈ దినాల్లో ఎలాగ ఉన్నాము? మనం కేవలము వినువారుగా మాత్రము ఉండక విన్న దానిని గ్రహించువారుగా ఉండాలని యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9, 10 వచనాలు చదవండి దయచేసి. 6వ అధ్యాయము 9, 10 వచనాల్లో ఏమన్నది? ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు వింతురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము కూడా తెలుసుకొనలేరు. ప్రియులారా, మనం ఎలాగున్నాము? కేవలము విని వెళ్ళిపోయేటువంటి క్రైస్తవులుగా ఉన్నామా, లేక విన్నదాన్ని గ్రహించేటువంటి 5వ గుంపులాగా మనం ఉన్నామా? మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తరువాత 13వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. 3వ వచనము, ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుడకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములో త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. యేసు ప్రభువారు సామాన్యమైన ఒక చిన్న సంగతిని తీసుకుని గొప్ప మర్మములను ఆయన బోధించేవారు. చూడండి, వ్యవసాయదారుడు విత్తనములు విత్తుట మనమందరము చూచున్న విషయమే. విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడెను, కొన్ని రాతి నేలను, కొన్ని ముండ్ల పొదల్లోను, మరికొన్ని మంచి నేలను పడెను అని ప్రభువు చెప్పారు. ఏమిటి వీటి భావము? విత్తనము ఈ మాటలు ఈ 3 దినాలు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క బైబిల్ క్లాస్కు ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. ఇప్పుడు నేను చెప్పేవి అవసరమైతే మీరు రాసుకోండి మీ నోట్స్లో. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విత్తనము అనగా ఏమిటి? విత్తనం అనగా దేవుని వాక్యము. విత్తువాడు అనగా దేవుని సేవకుడు లేకపోతే సువార్థికుడు అని వ్రాసుకోండి. పొలం అనగా వినువారి యొక్క హృదయము. పొలం అనగా వినువారి హృదయమని ప్రభు పోల్చి చెప్పారు. అలాగే మానవుని హృదయం కూడా 4 రకాలుగా పోల్చి చెప్పారు. అదేమనగా, 1 త్రోవ ప్రక్క నేల, 2వది రాతి నేల, 3వది ముండ్ల పొదల నేల, 4వది మంచి నేల అని ప్రభు పోల్చి చెప్పారు. మరి ఈ 4 నేలల గురించి మనం ఈ 3 దినాలు జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇందులో మొదటి నేలను గురించి మనం చూద్దాం ఈ ఉదయకాలం. మొదటిది త్రోవ ప్రక్క నేల. అనగా త్రోవ ప్రక్క నేల అనగా కాపుదలైనటువంటి నేలని అర్థం. అనగా కొందరు వాక్యం వింటారు కానీ హృదయాన్ని కాపుదల చేసుకోరు. ఇక్కడ వాక్యం వింటారు, మళ్ళా ఇంటికి వెళ్ళి మళ్ళా సినిమాలు చూస్తూ ఉంటారు. టీవీ తెరచి సినిమాలు పెట్టడం, లేకపోతే సీరియల్స్ పెట్టడం, లేకపోతే ఇంకా ఏవో చూడరాని దృశ్యాలతో కూడినటువంటి వాటిని
ఆ టీవీల ద్వారా, ఇంకా సెల్ ఫోన్లో, లేకపోతే ఇంటర్నెట్ల ద్వారా చాలామంది ఆ విధంగా చూసి తమను తాము అపవిత్రం చేసుకుంటారు. అరే, ఇప్పుడే కదా వాక్యం విన్నాం, ఇప్పుడే కదా కూటానికి వెళ్ళొచ్చాము, ఇదిగో దేవుడు తన వాక్యము ద్వారా ఆయన నాతో మాట్లాడినారు, మళ్ళా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సినిమా పెట్టడం ఏంటి అనేటువంటి గ్రహింపు ఉండదండి. చాలామంది అటువంటి చెడ్డ వాటితో లేక అసభ్యకరమైన వాటితో వారి హృదయములను నింపుకుంటూ ఉంటారు. కొందరు అంతేకాదు, కొందరు ఇంటికి వెళ్ళి ఇతరులతో దెబ్బలాడటం, తగాదలు పెట్టుకోవటం, బూతులు మాట్లాడుకోవటం, కొట్లాడుకోవడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అంతేకాదు, విశ్వాసము లేని అన్యాచారములను చేయటము వాళ్ళు జరిగిస్తూ ఉంటారు, అన్యాచారాలు చేస్తూ ఉంటారు. లేకపోతే అన్యులతో ఏకీభవిస్తూ ఉంటారు. ఇది వాక్యానుసారము కాదనేటువంటి గ్రహింపు ఉండదు ప్రియులారా. కాబట్టి అన్యాచారములతో కాపుదల లేకుండా వాక్యం వింటున్నారు, కానీ హృదయము చుట్టూ కంచెను వేసుకోలేకపోతున్నారు. అనగా బయట ఉన్న పాపములు, అన్యాచారములు, ఇతరమైన వాటిని హృదయములోనికి రాకుండా వాటిని హృదయము చుట్టూ కాపుదల చేసుకోలేకపోతున్నారు. కాబట్టి మళ్ళా హృదయములో విత్తబడిన వాక్యము నిష్ప్రయోజనం అయిపోతుంది. ముఖ్యముగా అన్యాచారములతో నింపుకోవటం. ప్రియుల, అన్యాచారముల గురించి బైబిల్ మనకేం చెబుతుందంటే చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఎవరైనా ఒక బ్రదర్ ఒక మైక్ తీసుకొని కొంచెం వాక్యాన్ని అందించండి. నాకు ఒక మైక్ పెట్టుకోండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినండి. అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. ఏం చెప్తుంది వాక్యము? అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి అని చెప్తూ ఉన్నది. మార్కు సువార్త 7:4-7 వచనాలు, 4 నుండి కొన్ని వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయం. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడు వారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగిరి. చూసారా, ఇక్కడ శిష్యులు, యేసు ప్రభు శిష్యులు ఈ ఆచారం నుంచి విడుదల పొందారు. వారు కూడా యూదులే. యేసు ప్రభు శిష్యులందరూ యూదులే. ఒకప్పుడు వాళ్ళు తెలియకి ఆచారములు చేసిన వారు, కానీ వాళ్ళు రక్షించబడ్డారు. ఇప్పుడు ప్రభు శిష్యులు రక్షించబడ్డారు కాబట్టి ఆచారాల నుండి విడుదల పొందారు. అప్పుడు అక్కడ ఉన్న శాస్త్రులు, పరిశీలు ఏమంటున్నారు? నీ శిష్యులు ఈ పెద్దల నిర్ణయించినటువంటి ఆచారములను ఎందుకు అనుసరించడం లేదని యేసు ప్రభుని ప్రశ్నించారు. చాలామంది ఆ పారంపర్యమైన ఆచారములో వదులుకోరండి. అయ్యా, ఎందుకమ్మా ఇలా చేస్తున్నారంటే, అయ్యా మా తాత ముత్తాతల నాటి నుండి, మా పెద్దల నాటి నుండి వచ్చే ఆచారాలండి. అయ్యా ఎలాగ మానుకోమంటారు? యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన ఇవి ఎలా మానుకోగలము? మా పెద్దలు నిర్ణయించినటువంటి ఆచారములని వాదిస్తూ ఉంటారు. ఎంత విచారం ప్రియులారా! కనుక మనము
ఈ అన్యాచారం నుంచి విడుదల పొందాలని. 106వ కీర్తన 35వ వచనం చదువుదాం. 106వ కీర్తన 35వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు అన్యుల యొక్క క్రియలు నేర్చుకున్నారట. 106వ కీర్తన 35వ వచనం చదవండి త్వరగా. చదువుతున్నాను బ్రదరు. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నారట. ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు అనగా రక్షించబడిన వారు, ఇశ్రాయేలు అనగా మారు మనసు పొందినవారు, బాప్తీసాలు తీసుకున్నవారు. ఏంటి వీళ్ళు ఎవరి క్రియలు నేర్చుకున్నారట? అన్యులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకున్నారట. ఎంత విచారమో చూడండి. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు, అయ్యా మేము క్రైస్తవులము, మేము విశ్వాసులము, మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ అన్యులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకుంటూ ఉన్నారు. ఏమండి, దేవుని వాక్యం ఒప్పుకుంటుందా? బైబిల్లో మనష్షే అని ఒక రాజు ఉన్నాడు. అతడు కూడా ఈ అన్యులు చేసే క్రియలు చేసి దేవునికి బహుగా కోపము పుట్టించాడట మనష్షే. చూడండి, మనం అన్యాచారములు చేయటం వలన దేవుని కోపము మన మీదకు వచ్చిన ప్రియులారా. గనుక ఈ అన్యాచారముల విషయంలో దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెబుతుంది. ఈ అన్యాచారములు అనేక రకాలుగా ఉన్నాయి. 1 కాదు 2 కాదు, చెప్పాలంటే ఎన్నో ఆచారములు ఉన్నాయి. అవి మనం జాగ్రత్తగా ఆలోచించి గ్రహించి అన్యాచారములు మనలో ఉన్నట్లయితే తీసివేసుకోవాలి. అవి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దినాల్లో అన్యాచారాల మీద జయములేనటువంటి క్రైస్తవులు అయిపోయారు. మారు మనసు పొందామనే పేరుంది తప్ప ఒక్క అన్యాచారమును కూడా జయించలేటువంటి విశ్వాసులుగా ఉంటున్నారు. ఎందుకు వర్ధిల్లేకపోతున్నారు క్రైస్తవులు? ఎందుకు విశ్వాసులు అభివృద్ధి చెందలేకపోతున్నారంటే ఈ అన్యాచారముల వలన ఇంకా ఎన్నో కుటుంబములు ప్రియులారా ఇంకా పడిన చోటే ఉన్నాయి. వాళ్ళు వృద్ధి చెందలేకపోతున్నారు. ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు. కాబట్టి ఏమిటి అన్యాచారములు? చూడండి, కొందరు రక్షించబడి జ్యోతిష్యములు చెప్పించుకునే వాళ్ళు ఉంటారు. చిలక జోష్యము, హస్తముద్రికలంటే చేతులు చూపించుకోవడం, తాయెత్తులు కట్టుకోవటం, తర్వాత రక్షరేకులు ధరించుకోవటం, రకరకాలటువంటి మంత్రాలతో కూడినటువంటి ఆ మాలలు ధరించుకోవటం, ఇవన్నీ కూడా దేవునికి హేయమైనవి ప్రియులారా. ఎవరు చేసేది? అన్యుల గూర్చి కాదు నేను చెప్తుంటా. ఈనాడు క్రైస్తవులు ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళే జ్యోతిష్కాలు చూపించుకుంటున్నారు, వాళ్ళే చేతులు చూపించుకుంటున్నారు, వారే జ్యోతిష్కులను సంప్రదిస్తూ ఉన్నారు, సలహాలు తీసుకుంటూ ఉన్నారు. ఎంత విచారం ఇది! కనుక ఈ జ్యోతిష్యములో చాలామంది వీటిని జయించలేకపోతూ ఉన్నారు. ఇలాగే ఒక అతను ఒక జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళాడట. జ్యోతిష్యం దగ్గరికి వెళితే అప్పుడు జ్యోతిష్కుడు వచ్చి, అయ్యా నాకు నా చేయి చూసి చెప్పండి, నా జాతకం ఎట్లా ఉందో, రాబోయే దినాలు ఏంటి నా పరిస్థితి అని ఆ చేతిని చూపించుకోవడానికి వెళ్ళాడట. సరే, జ్యోతిష్కుడు ఫీజు తీసుకున్నాడు. మరి 500 1000 రూపాయలు ఫీజు నాకు తెలియదు, కానీ వాడు చెప్పాడంట, అబ్బాయి నీ తలలో 2 సుడులు ఉన్నాయ్యా. తలకాయ ఇలా పెట్టాడట, వాల్చమంటే తలను కిందకు వాల్చాడట. నీ తలలో 2 సుడులు ఉన్నాయి, నీకు 2వ పెళ్ళి అవుతుందయ్యా, నువ్వు సిద్ధపడమని చెప్పాడంట. అప్పటికే వీడు మేనత్త కూతురిని చేసుకున్నాడు. ఎప్పుడైతే జ్యోతిష్కుడు 2వ పెళ్ళి అవుద్దన్నాడో సంతోషం వచ్చేసిందంట. ఎప్పుడు ఈ మొదటి భార్య ఎప్పుడు చచ్చిపోద్దా, నేను 2వ పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలా, ఈ భార్య ఎప్పుడు చచ్చిపోద్దా, నేను ఎప్పుడు మళ్ళా 2వ పెళ్ళి చేసుకోవాలని అదే తలంపులతో జీవిస్తూ ఉండేవాడు. ఎంత విచారం అంటే అది! ఒక క్రైస్తవుడు
జ్యోతిష్కుల దగ్గరకు పోవచ్చునా? దేవుని యొద్దకు వెళ్ళి నీ భవిష్యత్తును గూర్చి దేవుని అడగాలి తప్ప ఏంటి జ్యోతిష్కులను సంప్రదిస్తారు కొంతమంది. ఎంత విచారం అది. ఏంటి మరి కొంతమంది ఏం చేస్తారు, ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే దాని కొరకు అనేకమని అన్యాచారములు చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే ఏం చేయాలి, అది తల్లికి తండ్రికి తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు. అది కామన్గా దేవుడు అందరికీ నిర్ణయించినటువంటి నిర్ణయం. అదేది క్రొత్త విషయం కాదు. ప్రతి స్త్రీకి దేవుడే అది ఆ మెచ్యూర్ అనేది దాన్ని నిర్ణయించాడు. అందులో పెద్ద విశేషం ఏముంది ఏంటి? దాని కొరకు కొందరు ఏం చేస్తారు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయించి మళ్ళీ ఎలాగంట రజస్వల ఆహ్వానము, మెచ్యూర్ ఫంక్షను అని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి పెద్ద పెద్ద ఏంటి ఆ డిన్నర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మళ్ళా అమ్మాయికి మేనమామ పైట వేయాలట, ఇంకెవరు వేయకూడదన్నమాట. అసలు ఒక పురుషుడు ఒక స్త్రీకి పైట వేయటం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? అతడు పురుషుడు ఒక ఆడపిల్లకు అక్కడ పైట వేయటం ఏంటి? అది తప్పు కదా, వాక్యానుసారం కాదు కదా. ఆ మేనమామ చేత పైట వేయిస్తారు. ఇది తప్పు అనే గ్రహింపు రావట్లేదు కొంతమందికి. దాని కొరకు పెద్ద పెద్ద ఫంక్షన్లు పెట్టి ఏంటి లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఆ మధ్య ఇద్దరు భార్య భర్తలు మన సహవాసానికి వస్తూ ఉండేవారు. వాళ్ళు అయ్యా మాకు చాలా అప్పులు ఉన్నాయి, అయ్యా 10 లక్షల వరకు అప్పు ఉంది, మా కొరకు ప్రార్థన చేయండి అన్నారు. సరే, ఒకరోజు నేను భార్య భర్తలను కూర్చోబెట్టి అసలు మీకు 10 లక్షల అప్పు ఎందుకు అయ్యింది? ఏమైనా ఒక పాపకైనా వివాహం చేశారా? లేదండి, ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు. మరి ఏమైనా ఒక ఇల్లు కట్టి అప్పు అయ్యారా? అది కూడా లేదండి. కొన్ని వ్యాపారం నిమిత్తం అప్పు చేశారా? అది కూడా కాదండి. మరి ఎందుకు 10 లక్షల అప్పు అయింది మీకు? దేని నిమిత్తం అయింది చెప్పండి యథార్థంగాని. ఆ భార్య భర్తల మందిరంలో కూర్చోబెట్టి అడిగితే అప్పుడు ఆ భర్త నోరు తెరిచి చెప్తున్నాడు, అయ్యా మా అమ్మాయి పెద్దదయ్యింది, ఆ అమ్మాయికి ఆ మెచ్యూర్ ఫంక్షన్ చేయడానికి 3 లక్షలు అప్పు చేశాను, తన దగ్గర డబ్బు లేదు, లేకపోతే ఏమవుద్ది? 3 లక్షలు అప్పు చేసి పెద్ద ఆర్భాటముగా ఆ డిన్నర్ ఏర్పాటు చేశాడట. ఏంటి 3 లక్షలు తెచ్చాడు, అది 10 రూపాయలు వడ్డీయో 20 రూపాయలు వడ్డీయో మనకు తెలియదు. అది అలాగ 6 లక్షలు అయిపోయింది, 3 లక్షలు. మళ్ళీ 6 నుండి అలాగ 8 లక్షలు, అలాగ 10 లక్షలు అప్పు అయిపోయింది. ఎందుకు చేయాలండి? చాలామంది బుద్ధి లేనటువంటి పనులు చేస్తూ ఉంటారు క్రైస్తవులు. మళ్ళీ ఎవరు వాళ్ళు? ప్రభువు నమ్ముకున్న వాళ్ళు. ఇద్దరు ప్రభువు నమ్ముకున్నారు, ఇద్దరు బాప్తీసాలు తీసుకున్నారు. మళ్ళా పెద్దగా గొప్ప కొరకు ఆ ఫంక్షన్లు చేసి చివరకు అప్పులు పాలైపోయారు. తీర్చండి, ఏముందో అమ్మేసి తీర్చండి. ఏదో ఒక స్థలం ఉంది, అమ్మేశారు కానీ అప్పు తీరలేదు. ఏమండి, ఇంకా అప్పు మిగిలిపోయింది. చూడండి, ఇలా ఈనాడు ఎంతోమంది క్రైస్తవులు బుద్ధి లేకుండా ఇలాంటి బుద్ధిహీనమైన పనులు చేస్తూ ఉన్నారు. ఎవరు అమ్మాయి పెద్ద అయితే మళ్ళీ విశ్వాసులందరూ అక్కడికి బయలుదేరతారు. గుంపుగా బయలుదేరి అయ్యగారు ప్రార్థన చేయండి, మా బంధువులు ఒక అమ్మాయి పెద్దదయింది, ఆ ఫంక్షన్ మేము వెళుతున్నాం అడగడానికి కూడా సిగ్గుండాలిగా. ఏమండి, ఎందుకు ఆ ఫంక్షన్ చేయకూడదని నీ బంధువులకు నేర్పాలి నువ్వు. అమ్మ అలా చేయకూడదు, అలా చేసి మీరు అప్పులు పాలైపోకూడదు, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు ప్రభువు దగ్గర రండి, ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయని వారిని మనం ప్రభువు దగ్గర నడిపించడానికి బదులుగా విశ్వాసులే వెళ్ళి వాళ్ళతో ఏకీపిస్తూ ఉన్నారు. ఎంత విచారం ప్రియులారా! ఎలాంటి ఆచారాలు ఉన్నాయి ఈనాడు క్రైస్తవుల మధ్య, ఎలాంటి ఆచారాలతో కొట్టుకుపోతున్నారో ఆలోచన చేయండి. తర్వాత కొంతమంది ఇల్లు కట్టేటప్పుడు కొన్ని అన్యాచారములు జరిగిస్తారు. ఏమిటి? పాస్టర్ గారేమో ప్రార్థన చేయాలి, పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ పునాదిలో నవధాన్యాలు వేసుకోవాలి. ఇలాగే నన్ను ఒక సహోదరి ప్రార్థనకు వచ్చేది, అయ్యా మరి రేపే ఆ ఇల్లు పునాది
ఇల్లు కట్టుకోవడానికి పునాది కార్యక్రమం ఏర్పాటు చేశాం. అయ్యా మీరు పొద్దున్నే బయలుదేరి వచ్చి చిన్న ప్రార్థన చేయండి అన్నది. నిజంగా ప్రార్థన అనుకో నేను వెళ్ళాను. వెళ్ళేటప్పటికి అక్కడ నవధాన్యాలు పెట్టారు ఒక ప్రక్కన కొబ్బరికాయలు పెట్టారు, ఒక ప్రక్కన ఇంకా ఏమేమో పెట్టారు. అవన్నీ వాక్యానుసారమైనవి కావు అవి. అప్పుడు నేను అడిగాను, అమ్మ ఏంటి ఇవంటే, అయ్యా ఏమీ లేదు, మీరు చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి, ఇవన్నీ మీరు వెళ్ళిపోయిన తర్వాత అందులో వేసుకుంటాం, ఆ పునాదిలో వేసుకుంటాం అన్నారు. అలా కుదరదని చెప్పాను. మీకు ప్రార్థన కావాలా, నవధాన్యాలు కావాలా, మీరే తేల్చుకోండి. ఇలాగ 2 తలంపులు కలిగినటువంటి వారు మమ్మల్ని ఎప్పుడు కూడా పిలవకూడదమ్మా. అంటే నువ్వు చేసుకుంటే అదేనే చేసుకో, లేదన్న ప్రార్థన మీదైనా ఆధారపడు. ఇదిగో దేవుని సేవకుడు ప్రార్థిస్తాడు, ఆయన ప్రార్థించినప్పుడు నా ఇల్లు చక్కగా కట్టబడుతుందని విశ్వాసము నీకు లేనప్పుడు ఎందుకు మళ్ళా నవధాన్యాలు ఎందుకు చెప్పు? నేను ప్రార్థన చేసి వెళ్ళిపోయాక ఇవి వేసుకుంటారట. అలా కుదరదు, నేను ప్రార్థన చేయను. అయ్యా అది కాదండి, మీకు కొత్త బట్టలు కూడా కొన్నాం అయ్యగారు, నీ బట్టలు నాకు అవసరం లేదు. అయ్యా కానుక కూడా సిద్ధపరిచామండి, నీ కానుక కూడా నాకు అవసరం లేదు. వాక్యానుసారముగా ఉండాలి నీవు. ఎందుకు రమ్మన్నావు? ఎందుకు ఈ 2 తలంపులు? ఈ 2 తలంపుల మధ్య ఎందుకు ఈనాడు క్రైస్తవులు తడబడుతున్నారు? ఆలోచన చేసుకోండి ప్రియులారా. చాలామంది ప్రార్థన విడిచిపెట్టరు, నవధాన్యాలు కూడా విడిచిపెట్టుకోరు. చాలామంది ఏమండి ఈ యొక్క గృహాలు కట్టేటప్పుడు ఎన్ని ఆచారాలు జరిగిస్తారో చూడండి. తరువాత ఆ ఇల్లు కట్టిన తరువాత గృహప్రవేశానికి కూడా చాలా ఆచారాలు జరిగిస్తారు క్రైస్తవులు. ఏమిటి ఆచారాలు? ఇలాగే ఒక సహోదరి, ఒక విశ్వాసి ఇల్లు కడతా ఉందట. ఇల్లు పని పూర్తి కాలేదు. ఏదో పైన కొంచెం స్లాబ్ వేశారు, ఇంకా చుట్టూ గోడలు కూడా కట్టలేదు, గుమ్మాలు పెట్టలేదు, కిటికీలు పెట్టలేదు, ఊరికే స్లాబ్ వేశారంతే పిల్లర్స్ పైకి లేపి. సరే ఈ లోపుగా అకస్మాత్తుగా గృహప్రవేశం అని పాస్టర్ గారితో చెప్పిందంట. అయ్యా రేపే మన గృహప్రవేశం, మీరు వచ్చి ప్రార్థన చేయాలి, సంఘం అంతా రావాలి. సరే ఇదేంటమ్మా, నువ్వు కొంచెం ఏదో పైకి పిల్లర్స్ పైకి లేపి స్లాబ్ వేసావు, చుట్టూ గోడలు కట్టలేదు, గుమ్మాలు పెట్టలేదు, ఫ్లోరింగ్ లేదు, ప్లాస్టింగ్ లేదు, ఏమీ లేకుండా ఎంత అర్జెంటుగా నీవు ఈ గృహప్రవేశం అని పెట్టావు, అసలు ఏంటి సంగతి, నాకేం అర్థం కావట్లేదని దేవుని సేవకుడు ఆమెను అడిగారట. అడిగితే అప్పుడు అంటుందంట ఆమె, అయ్యా రేపటి రోజు మంచి రోజు అంటండి, మంచి ముహూర్తం అంటండి, అందరూ రేపే గృహప్రవేశాలు చేసుకుంటున్నారు, మళ్ళా రేపు దాటిపోతే 6 నెలల వరకు మంచి రోజు లేదంటండి. ఎంత విచారం ఇది! 6 నెలల వరకు మళ్ళీ ముహూర్తాలు లేవంటండి. అందుకండి నేను తొందరగా రేపే వెళ్ళిపోవాలని ఏర్పాటు చేశాను. ఇలాంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? ఆ గృహప్రవేశం కొరకు ఏమండి మంచి రోజులు చూచేవారు, మంచి గడియలు చూచేవారు ప్రియులారా. కాబట్టి ఆ గృహప్రవేశములో ఎలాంటి ఆచారాలు ఉన్నాయో చూడండి. ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఆ గృహమును కట్టిన తర్వాత పాస్టర్ గారు సంఘం వచ్చి పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి, అది అయిపోయిన తర్వాత ఆ గదిలో పాలు పొంగించాలి. ఎందుకు పాలు పొంగిస్తేనంట ఇంటి ఆడబడుచు చేత పాలు పొంగిస్తారు. పాలు పొంగిస్తేనంట సంసారం ఎప్పుడు కూడా 365 రోజులు పొంగుతానే ఉంటుందట. మరి రోజు పొంగించవచ్చు కదా, ఒక్కరోజుతో ఏం సరిపోద్ది? నీ పిల్లవాడు, నీ పిల్ల కొంచెం పాలు, 1 పావు లీటర్ పాలు ఒలకబోస్తే ఆడు నిత్తంతా ముట్టుకెళ్ళి ముడుస్తావు. బుద్ధి లేదా నీకు? కళ్ళు కనబట్టలేదా? పాలు పడేసేవారు అంటావు. మరి పొంగుతాయి కదా, సంసారం పొంగుద్ది కదా. కింద పడిపోతే పాలు పడేస్తే ఒలకబోస్తే పిల్లలను కొడతావు, కానీ స్టవ్ మీద పాలు పెట్టి పొంగిస్తే సంసారం పొంగిపోద్దంట. ఈ మధ్య మా సహవాసంలో జరిగిన సంగతి ఒకటి చెప్తా వినండి. మా సహవాసంలో ఒక సహోదరు ఉంది, ఆమె వేపరాలు,
ఆమె కుమార్తెను వేరొక సహవాసంలో వాళ్ళు బైబిల్ మిషను మరి ఏదో నాకు సరిగా తెలియదు, ఆ సహవాసంలో వాళ్ళ అబ్బాయికి వివాహం చేసింది. సరే వాళ్ళు ఆ భీమవరంలో ఎక్కడో ఒక ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత ఆ వేపరాలకు ఫోన్ చేసింది, అమ్మ ఇదిగో గృహప్రవేశం ఏర్పాటు చేశాము, మరి మీరు వచ్చేటప్పుడు మీరు పొంగడాలు వండుకు తీసుకురండి, పొంగడాలు తర్వాత కొంచెం చలివిడి కూడా తయారు చేసి తీసుకురమ్మంది. మరి ఈ విశ్వాసం ఏం చెప్పాలి, అమ్మా ఈ ఆచారాలు చేయకూడదు, మా సహవాసం ఒప్పుకోదు, మా సేవకులు అవి ఒప్పుకోరు, అవన్నీ మేము విడుదల పొందాము, అలా చేయకూడదని మన వేపరాలకి చెప్పుకోవాలి కదా. ఏమేం చేసిందంటే మాకు తెలియకుండా పొంగడాలు వండించుకొని చలివిడి తయారు చేసుకొని చక్కగా గృహప్రవేశం వెళ్ళారు. కట్టినప్పుడు ఆ పునాది వేసినప్పుడు ఏం అన్యాచారాలు చేశారో మనకు తెలియదు. ఏనా గృహప్రవేశానికి ఎన్ని ఆచారాలు చేశారో తెలియదు, కానీ ఇవి తీసుకురమ్మంది. ఎందుకు పొంగడాలు? పొంగడాలు తీసుకొస్తే సంసారం పొంగిపోద్దట. మరి చలివిడి ఎందుకంటే చల్లగా ఉంటుందంట సంసారం. ఏమండి, చలివిడి పెడితే ఆ కొత్త చలివిడి తీసుకెళ్ళి ఇంట్లో పెడితే ఆ ఇల్లు చల్లగా ఉంటుందంట. అంటే ఏసీ అవసరం లేదేమో. ఏమండి, ఎంత విచారం! ఎలాంటి క్రైస్తవులు ఎలాంటి ఆచారాలతో ఆ ఇంటిని గృహప్రవేశం చేశారు. సరే ఒక 3 నెలలు 4 నెలలు అయ్యింది. అయిన తర్వాత నాకు మొన్న సడన్గా ఒక కబురు వచ్చింది. ఏమిటంటే ఆ ఇల్లు అప్పులు వాళ్ళు వేసేసుకున్నారట. చూడండి ప్రియులరా, మనకేం జరగటం లేదు కదా, మన బాగానే ఉన్నాం అనుకుంటారు కొంతమంది. ఏంటంటే అప్పులో వేసేసుకున్నారు, అప్పులు పాలైపోయింది ఆ సహోదరి. అప్పులలో వచ్చి ఆక్రమించుకున్నారు. ఆ ఇంటిలో ఒక్క వస్తువు కూడా తీసుకోకుండా ఒక రాత్రి తాళం పెట్టేశారు. ఆ తండ్రి ఆ సహోదరి తన కొడుకు బజారు పాలైపోయారు. ఏమండి, మళ్ళా ఏ వేపరాల దగ్గర చలివిడి ఏ పొంగడాలు వండుకెళ్ళిందో ఆ వేపరాలు ఇంటికి వచ్చారా మా పరిస్థితి అలాగా అయిపోయిందని. ఎందుకు చేసుకోవాలండి? మళ్ళీ ప్రభువు నమ్ముకున్న వాళ్ళే మందిరానికి వెళ్తారు, వాక్యం వింటారు, విశ్వాసులం అంటారు, క్రైస్తవులం అంటారు, కానీ ఆచారాలు మానుకోరు. ప్రియులారా, ఈ దినాల్లో మన కుటుంబాలు ఎలాంటి ఆచారాలు ఉన్నాయో జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. వీటి నుంచి నువ్వు విడుదల పొందినావా? తర్వాత వివాహ సమయాల్లో కూడా కొంతమంది ఆచారాలు జరిగిస్తూ ఉంటారు. పాస్టర్ గారిని అడుగుతారు, అయ్యా మరి పెళ్ళి ఎప్పుడు పెట్టుకోమంటారు? పాస్టర్ గారు ఒక డేట్ చెప్తారమ్మా, పలానా డేట్ని మీరు పెట్టుకోండి, ఆ డేట్ అయితే బాగుంటుందని చెప్పేసి అంటారు. ఇది సరిపోక మళ్ళా కొంతమంది పంతులు గారి దగ్గరికి వెళ్తారు, అయ్యా మా అబ్బాయి పెళ్లి చేయాలనుకుంటున్నాం, మా అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాం, అయ్యా ఏ రోజైతే బాగుంటుంది, ఏ గడి అయితే బాగుంటుందో ఒక్కసారి మీరు చూసి పంచాంగం చూసి చెప్పండి అంటారు. ఆ పంతులు గారు చెప్పిన దాని ప్రకారం చేస్తారు. ఇలాగే ఒక సంఘంలో జరిగిన సంగతి, వాళ్ళిద్దరు భార్య భర్తలు వచ్చారంట, అయ్యా మరి పెళ్ళి ఎప్పుడు పెట్టమంటారు? ఈ నెల 10వ తారీఖుని పెట్టండి అమ్మ పెళ్ళి, 10వ తారీఖు అయితే బాగుంటుంది పెట్టండి అన్నారట. వెళ్ళి మీరు కార్డులు వేయించుకోండి. అయ్యా కార్డులో మరి ఎన్ని గంటలకు పెళ్ళని కార్డులు వేయమంటారు? సరిగ్గా ఉదయం 10 గంటలకు అని కార్డులో సమయాన్ని వేయండి అని చెప్పి దైవ సేవకుడు ప్రార్థన చేసి పంపించారు. సరే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటిలో ఒక ప్రక్కన ఎవరో పంతులు గారు అద్దుకుంటున్నారట. ఆయన అడిగాడట, ఏమాయి పెళ్ళని తెలిసింది మీ అబ్బాయి పెళ్ళని, ఏంటి ఎప్పుడు పెళ్ళి, ఏ తారీఖుని పెట్టారు, ఏ సమయం పెట్టారు అని చెప్పేసి ఆయన పలకరించాడట. అయ్యా పాస్టర్ గారు చెప్పారండి 10వ తారీఖు పెళ్ళి పెట్టుకోమన్నారు. సరే బాగానే ఉంది 10, మరి పెళ్లి కార్డులో ఎంత సమయం వేస్తున్నారని అడిగాడట. అయ్యా 10 గంటలను వేసుకోమన్నారు అయ్యగారు అని చెబితే, అరే 10 గంటలు ఏంటయ్యా మరి నీ పక్కన 0 ఉంది, 10 గంటల 12 నిమిషాలని వేసుకుంటే భేషుగా ఉంటుంది అన్నాడంట పంతులు గారు. చాలా బాగుంటుంది పెళ్ళి అని చెప్పాడట. ఈ పాస్టర్ గారి మాట కొట్టేసి ఈ 10 గంటల 12 నిమిషాలని కార్డులు వేసి కార్డులు మొత్తం 1000 కార్డులు పట్టుకొచ్చి పాస్టర్ గారి ముందు పెట్టారు.
అయ్యా కార్డులు వేయించేసాం, మరి ప్రార్థన చేయండి, మేము పంచిపెట్టుకుంటాం. తీరా కార్డు తీసి చూసేటప్పటికి అందులో ఎంత ఉందో టైము, పెళ్ళి 10వ తారీఖే కానీ సమయం మాత్రం 10 గంటల 12 నిమిషాలు. దైవజనుడు అడిగారు, ఇదేంటి నేను 10 గంటలని చెప్పాను కదా, 10 గంటలు నాది, ఈ 12 నిమిషాలు ఎవరి అని అడిగాడట. ఏంటి, ఏం చేశారు చెప్పండి. భార్య భర్తలు ఇద్దరు ముఖాలు చూసుకుంటున్నారు. అయ్యా మీరు చెప్పండి అంటే మీరు చెప్పండి అని ఒకళ్ళొకడు మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగిందో చెప్పండి. అయ్యా మేము ఇలాగ మా ఇంటి ప్రక్కన పోర్షన్లో ఒక పంతులు గారు అద్దుకుంటున్నారు, ఆయన ఇలా అడిగాడు, 10 గంటలు, మరీ 10 గంటలు ఏంటయ్యా, ప్రక్కన 0 వచ్చింది కదా, బాగోలేదు, ఆ 10 గంటలకు ఇంకో 12 నిమిషాలు చేర్చండి అన్నారండి. అందుకు ఆయన మాట విన్నాము, నేను ఈ పెళ్లి చేయనన్నారట దైవజనుడు. మీరు పంతులు గారి మాట విన్నారు కాబట్టి, మీకు ఆయనే ముఖ్యం కాబట్టి ఆయన చేత చేయించుకోండి పెళ్ళి, నేను మాత్రం పెళ్లి చేయను. నేను పెళ్లి చేయాలంటే ఈ 1000 కార్డులు తీసుకెళ్ళి తగలబెట్టండి, మళ్ళా మీరు కార్డులు వేసి 10 గంటలని కార్డులు వేసి మీరు తీసుకొస్తేనే నేను పెళ్లి చేస్తానంటే చచ్చినట్టు వెళ్ళి ఆ 1000 కార్డులు తగలబెట్టి మరొక 1000 కార్డులు 10 గంటలను ప్రింట్ చేసి పట్టుకొచ్చి దైవజనం ముందు పెట్టారు. బిడ్డలారా గమనించండి, ఎవరి మాట వింటున్నావు నీవు? సేవకుని మాట వింటున్నావా? దేవుని మాట వింటున్నావా? లేకపోతే పంతులు గారి మాట వింటున్నావా? ఎవరి మాట? అన్యుల మాట వింటారు కొంతమంది, అన్యులు చెప్పే సలహాలు తీసుకుంటారు. ప్రియులారా, ముహూర్తాలు చూస్తారు వాళ్ళు. ఆ 10 గంటల 12 నిమిషాలంటే దాని ప్రకారం చేశారు కానీ మన సేవకుడు చెప్పారు, ఆయన మాట అంటే మాట అనే ఆలోచన లేదండి కొంతమందికి. ప్రియులారా, మన వివాహాల్లో ఎలాంటి ముహూర్తాలు చూస్తూ ఉన్నాము. తర్వాత ఈ వివాహాల్లో ఇంకా ఏం జరుగుతుందంటే, ఈ మంగళసూత్రం కట్టేటప్పుడు ఒక అన్యాచారం జరుగుద్దండి. ఏమిటది? పసుపు తాడుకి మంగళసూత్రం పెట్టి 3 ముళ్ళు వెయ్యాలి. ఇలాగే ఒక భక్తురాలు ఒక వివాహానికి వెళ్ళారట. వెళితే వివాహము చక్కగా జరుగుతుంది. పెళ్లి కుమారుడు మంగళసూత్రం కట్టే సమయం వచ్చేసింది. మంగళసూత్రం పట్టుకున్నాడు కట్టడానికి. సరే, కట్టేటప్పుడు ఆ మంగళసూత్రం అలా దగ్గర పెట్టి ఉంచాడు మెడ దగ్గరికి. ఆయన 3 ముళ్ళు వేయబోతుండగా అప్పటి వరకు నిశ్శబ్దం ఉన్నటువంటి ఆ హాల్ అంతా కూడా భజంత్రీలతో గట్టిగా మోగిస్తూ ఉన్నారట. పెద్దగా శబ్దం చేస్తున్నారు. బయట చూస్తే అవుట్లు కాలుస్తూ ఉన్నారట. సరే, అయ్యగారికి అమ్మగారికి అర్థం కాలేదు, ఇదేంటయ్యా ఇప్పుడు దాకా చక్కగా సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడేమో అకస్మాత్తుగా భజంత్రీలేమో డబ్బ వాయిస్తున్నారు, ఆ బయట చూస్తే అవుట్లు పేలుస్తున్నారు, ఏంటిది మాకు అర్థం కావట్లేదని నిజంగా వాళ్ళకి తెలియక అడిగారంట. పక్కలను అడిగితే వాళ్ళు అన్నారట, అయ్యా అబ్బాయి మంగళసూత్రం కట్టేటప్పుడు ఎవరైనా పొరపాటున తుమ్మితే అపశకునం పట్టుకుంటారండి, ఇంకా వివాహం సరికాదు, ఆ పెళ్ళి అపజయమే అని ఎవరైనా అపశకునం పట్టుకుంటారని ఈ భజంత్రీలు వాయిస్తారు, ఈ అవుట్లు పేలుస్తారండి. అప్పుడు ఈ శబ్దంలో ఎవరైనా తుమ్మినా కూడా ఎవరికి వినబడదట. ఎంత విచారం అండి ఇది! ఎలాంటి ఆచారాలు మన దేశంలో, మన ప్రాంతాల్లో, మన క్రైస్తవుల మధ్య. ఎవరికో జలుబు చేసింది, తుమ్ముకుంటాడు, తప్పేముంది? ఆ తుమ్మును నువ్వు ఆఫ్ చేయగలవా? ఆ వ్యక్తి తుమ్మునంత మాత్రాన వాళ్ళ సంసారము నష్టమైపోద్దా? ఏమండి, ఇలాంటి ఆచారాలు ఈనాడు క్రైస్తవుల మధ్య, విశ్వాసుల మధ్య ఎంత పెచ్చుగా ఉన్నాయో ఆలోచన చేయండి. తర్వాత పెళ్ళైన తర్వాత కొందరు పసుపు బియ్యం తీసుకెళ్ళి ఆ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మీద చల్లుతారు. ఎందుకు? వాళ్ళు దీవించబడాలట. పెళ్ళి ఆ పసుపు బియ్యం వేస్తే ఏమవుద్దంట? ఆ కుటుంబము దీవించబడద్దంట. మరి పసుపుకి అంత ఆశీర్వాదం ఉన్నదని బైబిల్ ఎక్కడనుందా? పసుపు బియ్యమే ఒక పెళ్లి కూతురికి పెళ్లి కుమారికి ఆశీర్వాదం తీసుకురాగలిగితే ఈ దేవుని వాక్యం మనకి ఎందుకు చెప్పండి? ఈ బైబిల్తో మనకు పని ఏముంది? మనం పసుపునే వాడుకోవచ్చు కదా ప్రతి విషయంలో. లేదు ప్రియులారా, పసుపు దేవుని ఆశీర్వాదం అనేవదు, దేవుని వాక్యమే
ఒక కుటుంబానికి ఆశీర్వాదం తీసుకొచ్చేది. కానీ ఈనాడు పశువు బియ్యము, క్రైస్తవ వివాహాలే, అక్కడ పశువు బియ్యము తీసుకొచ్చి అందరికీ పంచిపెడతా ఉంటారు. మేము ఎప్పుడు ఆ పశువు బియ్యం ఎవరి మీద వేయలేదు. మారు మనసు పొందిన తర్వాత ఎవరి మీద పశువు బియ్యం మేము చల్లలేదు. అది తప్పని మేము ఖండించాం. చాలామంది ఆ తలంబరాలు వాడుతూ ఉంటారు. తర్వాత వివాహమైన తర్వాత అమ్మాయి అత్తోరింటికి రాగానే ఏ కాలు పెట్టాలండి, ఏ కాలు పెట్టాలి? ఆ గడప దగ్గర కూర్చుంటారు కొంతమంది. అమ్మాయి జాగ్రత్తగా కుడికాలు పెట్టు. మరి ఎడంకాలు, కుడికాలు వేసిన తర్వాత ఎడంకాలు రాదండి. దాని తర్వాత మరి ఎడంకాలు లేని అమ్మాయిని చేసుకుంటారా? పోనీ అనుకుందాం, ఎడంకాలు లేదు ఒక అమ్మాయికి, అందంగా ఉంది కానీ ఎడంకాలు లేదు, పాదం లేదు. ఇప్పుడు అరే బాగుంది, అమ్మాయి చాలా బాగుంది, ఎడంకాలు లేదు. ఎక్కడైనా బెడ్రూమ్లోనైనా లేదా కిచెన్లోనైనా హాల్లోనైనా ఎక్కడైనా ఎప్పుడు కుడికాయలు పెడుతుంది. ఈ అమ్మాయి మంచిదని అనుకుంటారా? అలా ఎవరు చేసుకోరు. ఎంత విచారం అది! ఏమండి కుడికాలే పెట్టాలి, ఎడంకాలు పెట్టకూడదు. ఇది ఒక ఆచారము. ఆ గడప దగ్గర కూర్చుని కొంతమంది కుడికాలు పెట్టిస్తూ ఉంటారు. అది కూడా ఒక అన్యాచారం అని దేవుని వాక్యం చెబుతోంది ప్రియులారా. గనుక ఆలోచన చేయండి, ఎలాంటి ఆచారాలు ఉన్నాయి ఈ దినాల్లో. అన్నయ్య గారు చెప్పారు ఒకసారి, అది మీకు తెలిసిన విషయమే. ఒక కోడలట చంటి బిడ్డను తీసుకుని అత్తోరింటికి వస్తూ ఉందంట. వచ్చింది కారు దిగుతుంది. లోపల ప్రవేశించబోతున్నప్పుడు అత్తగారు గబగబా వెళ్ళి, అమ్మాయి అక్కడ ఆగమ్మ, కంగారు పడకని చెప్పిందంట. సరే ఆ చంటి బిడ్డను ఎత్తుకొని అమ్మాయి నిలబడిందంట. ఈ అత్తగారు 3 పేడ ముద్దలు తీసుకెళ్ళి పళ్ళెంలో పెట్టి తీసుకెళ్ళి ఒకటి తండ్రి యొక్కయ్యని ఆ పేడ ముద్దను తూర్పుకు విసిరిందంట. కుమారు యొక్కయ్యని చెప్పి పడమకు విసిరిందంట. పరిశుద్ధాత్మ యొక్కని 3వ ముద్ద పైకి వేసింది, నెత్తి మీద పడవలసింది. ఏమండి ఆ 3వ ముద్దను పైకి విసిరిందంట. ఆ తర్వాత అమ్మాయి రా, లోపలికి రా, కుడికాలు పెట్టు. ఏ ఆచారాలు ఇవి? ఒక చంటి బిడ్డ తల్లి ఇంటికి వస్తే పేడతో దిష్టి తీస్తారు కొంతమంది. ప్రియులరా, ఎంత విచారం! ఈనాడు క్రైస్తవులలో ఈ ఆచారాలన్నీ చాలా భయంకరంగా ఉంటున్నాయి. వీటి నుండి మనుషులు విడుదల పొందడం లేదండి, విడుదల పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ ఆచారాలు ఒకవేళ నీ జీవితంలో ఉన్నట్లయితే, నేను విశ్వాసిని, దేవుని బిడ్డను, రక్షించబడ్డానని చెప్పుకుంటూ ఒకవేళ ఈ ఆచారాలు నువ్వు ఉన్నట్లయితే వీటి నుంచి నువ్వు విడుదల పొందాలి. ప్రియుల, కొన్నిసార్లు మన హృదయ స్థితి ఈ త్రోవ ప్రక్క నేలలాగా ఉంటుంది. ఈ త్రోవ ప్రక్క నేల వ్యవసాయకుడు పొలము దుక్కిదున్న తర్వాత ఆ భూమి మీద మనుషులు నడుస్తారు. అలా నడిచినప్పుడు ఆ నేల కఠినమైపోతుంది. ఎక్కడైతే కఠినమైపోయిందో అక్కడ పడిన విత్తనం మొలకెత్తదు, గుల్లగా ఉన్న చోట విత్తనం మొలకెత్తుంది. కాబట్టి ఈ యొక్క మన హృదయం ఎటువంటి నేల ఈ అన్యాచారముల చేత, పాపముల చేత నింపబడినప్పుడు ప్రియులారా, దేవుని వాక్యం అనే హృదయంలో నిలవడానికి అవకాశం లేదు, అది మొలకెత్తడానికి అవకాశం లేదు. కాబట్టి ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనములను ఎత్తుకుని పోతాయి. కనుక ఈ అన్యాచారములు ఇంకా నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావు నాకు తెలియదు. ప్రియ తల్లి, సహోదరుడా, ఈ ఉదయకాలము అన్యాచారము కొరకు మనం చేసిన అన్యాచారము కొరకు లోతుగా మనం పశ్చాత్తాపడదాం, ప్రార్థన చేసుకుందాం, ఆచారములు తీసివేసుకుందాం, వాక్యానుసారముగా జీవించడానికి మనం నేర్చుకుందాం. చక్కగా రాసుకోండి, సెల్లలు మోకూడదు.